వెల్కమ్ టు రాజనీతి. విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 1 నుంచి జోన్ కార్యకలాపాలు మొదలవుతాయి. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే ఆ హామీ నెరవేరటానికి 12 ఏళ్ళు పట్టింది. 2014 తర్వాత ప్రతిసారి ఇదిగో జోన్ అదిగో జోన్ అంటూ లీకులు ఎదురుచూపులతోనే సరిపోయింది. కొన్నాళ్ళు పక్కనే ఒరిస్సాలో ఉన్న బీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళు జోన్ ఇవ్వొద్దని ఒత్తిడి చేస్తున్నారన్న ప్రచారం కూడా నడిచింది. అందుకే జోన్ రావట్లేదని. అలాగే ఆ తర్వాత జోన్ ప్రకటన చేసిన తర్వాత జోన్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన భూములను కేటాయించడంలో అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వివాదంలో ఉన్న భూములు కేటాయించడం వల్ల జోన్ పనులు ముందుకెళ్లాలి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే శాఖకు భూములు అప్పచెప్పింది. జోన్ కార్యాలయానికి 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఇటీవల విశాఖపట్నంలో గూగుల్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ జూన్ 1 తారీఖు నుంచి జోన్ కార్యకలాపాలు మొదలవుతాయని ప్రకటించారు. ఆయన ప్రకటించినట్టే వారం తిరగక ముందే నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ఏ డెవలప్మెంట్ జరిగినా విమర్శించే విమర్శకులు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు. పైగా చంద్రబాబు అధికారంలో ఉంటే వీళ్ళ కళాలు వీళ్ళ గళాలు పదునెక్కుతాయి. వీళ్ళకి తోడు వైసీపీ నేతలు, సాక్షి మీడియా వీళ్ళందరూ కూడా వాళ్ళ సోషల్ మీడియా వీళ్ళంతా కూడా మొదలు పెట్టేస్తారు. ఇప్పటిదాకా జోన్ పనులు మొదలవ్వలేదని ఒక ఏడుపు. ఇప్పుడు జూన్ 1 తారీఖు నుంచి కార్యకలాపాలు మొదలవుతాయని నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత ఆదాయాన్ని ఇచ్చే కిరండోల్, కొత్త వలస లైను రాయగడ డివిజన్లోకి వెళ్ళింది. దీని మీద చంద్రబాబు ప్రభుత్వం గట్టిగా మాట్లాడలేదు. చంద్రబాబు కేంద్రానికి లొంగిపోయాడు. అందుకే మనకు ఆ డివిజన్ మనకు రాకుండా, ఆ మెయిన్ లైన్ మనకు రాకుండా ఒరిస్సాకి వెళ్ళిపోయింది, రాష్ట్రానికి ఆదాయం పోయిందని మొదలుపెట్టారు. రాగాలు తీస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే రాష్ట్రానికి 3,000 కోట్ల ఆదాయం పోయింది దీని మూలంగా అని విమర్శిస్తున్నారు. సాక్ష్యమో ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి, రైల్వే ఉద్యోగ సంఘాలని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటున్నారు. ఇక్కడ జోన్ విభజన గురించి చెప్పాలి. ఇప్పటి వరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉంది. ఆ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను, అలాగే తూర్పు రైల్వేలో ఉన్న వాల్తేరు డివిజన్లో కొంత భాగాన్ని ఈ కొత్త జోన్ పరిధిలోకి తెచ్చారు. గుంతకల్లు డివిజన్ పరిధిలో ఉన్న రాయచూరు, వాడి మార్గాన్ని సికింద్రాబాద్ డివిజన్లో కలిపారు. అది సికింద్రాబాద్కి దగ్గరకు ఉంది కాబట్టి. గుంటూరు డివిజన్లో తెలంగాణలో ఉన్న జాన్పహాడ్ లైన్ని సికింద్రాబాద్ డివిజన్కి మార్చేశారు. అలాగే సికింద్రాబాద్ డివిజన్లో ఉన్న మోటమర్రి, కొండపల్లి మార్గాన్ని విజయవాడకు దగ్గరగా ఉంటుంది కాబట్టి విజయవాడ డివిజన్లో కలిపారు. అంటే దాదాపుగా ఏ రాష్ట్ర పరిధిలో ఉన్న లైన్లు ఆ రాష్ట్ర పరిధిలోకి మార్చేశారు. వాల్తేరు డివిజన్, పాత వాల్తేరు డివిజన్లో ఛత్తీస్గఢ్ ప్రాంతం ఉంది, ఒరిస్సా ఉంది, ఉత్తరాంధ్ర జిల్లాలు ఉన్నాయి. ఈ 3 ప్రాంతాల్లో విస్తరించి ఉంది. అది ఎక్కువ భాగం ఒరిస్సాలో ఉంది, కొంత ఛత్తీస్గఢ్లో ఉంది. దీన్ని 2 డివిజన్లు చేశారు. ఒరిస్సాలో రాయగడ కేంద్రంగా 696 కిలోమీటర్ల రైల్వే లైను, విశాఖపట్నం కేంద్రంగా 463 కిలోమీటర్లతో విశాఖ డివిజన్ ఏర్పాటు చేశారు. ఇందులో కొత్త వలస, కిరండోల్ అనే మార్గాన్ని రాయగఢ్ డివిజన్లో కలిపారు. ఈ కేకే లైన్ అంటారు దీన్ని. ఇది భారతీయ రైల్వేల్లో అత్యంత లాభదాయకమైన మార్గం. ఈ మార్గంలో ఖనిజాల రవాణా జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో బయలడిల్లా గనుల నుంచి ముడి ఇనప ఖనిజాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్కు, విశాఖ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారు. అయితే ఈ రైల్వే లైన్ ఆంధ్రప్రదేశ్లో 80 కిలోమీటర్లు ఉంటే ఛత్తీస్గఢ్లో 150 కిలోమీటర్లు ఉంది, ఒరిస్సాలో 200 కిలోమీటర్లు ఉంది. ఒరిస్సాలో ఎక్కువ భాగం ఉంది కాబట్టి వాళ్ళు ఆ మార్గం మీద పట్టుబట్టారు. గతంలో వాల్తేరు డివిజన్ మొత్తం ఒరిస్సా కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఉండేది. సో ఇప్పుడు వాల్తేరు విశాఖపట్నం కేంద్రంగా జోన్ ఏర్పడింది కాబట్టి ఆ సగం పార్ట్ విశాఖ జోన్లోకి తీసుకొచ్చారు. గతంలో ఈ డివిజన్లో ఉన్న ఏపీ ప్రాంతాలన్నీ విశాఖ పరిధిలోకి తెచ్చారు. కిరండోల్ లైన్ మనకి ఇవ్వలేదు, అది రాయగఢ్ డివిజన్ కింద పోయింది. దీనికి చంద్రబాబు అసమర్థతే కారణం. చంద్రబాబు కేంద్రానికి సాష్టాంగపడ్డాడు, చంద్రబాబు ఫైట్ చేయలేదు అని వైసీపీ అనుకూల పత్రికలు, నాయకులు, మేధావుల పేరుతో చంద్రబాబు హేటర్స్ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ వైపు నుంచి కౌంటర్ అటాక్లు చేయరు. ఆ పార్టీ నాయకులంతా కూడా ఇప్పుడు పదవుల తాలూకా మజాను అనుభవించడంలో బిజీగా ఉన్నారు. ఈలోపు వీళ్ళు చేసే ప్రచారం వీళ్ళు చేస్తూ ఉంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఏం చేశాడు అని ప్రశ్నించాలి కదా. జోన్ విషయంలో మాట్లాడడానికి ప్రశ్నించాలి కదా. 5 ఏళ్లలో జోన్ గురించి పట్టుబట్టలేదు, మాట్లాడలేదు, సరైన స్థలం చూపించలేదు. కూటమి వచ్చాక జోన్ పనులు ఊపందుకున్నాయి. ఆ క్రెడిట్స్ ఎక్కడ చంద్రబాబుకి వస్తాయని
వీళ్ళందరూ విమర్శించడానికి సాకులు ఎతుకుతుంటారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న 5 ఏళ్ళు పట్టించుకోకపోయినా వీళ్ళు మాట్లాడరు, వీళ్ళకి పట్టదు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా అదే జరిగింది. కేంద్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదన తెచ్చింది. బరాబర్ ప్రైవేట్ పరం చేస్తున్నామని పార్లమెంట్లో ప్రకటించింది. అప్పుడు వద్దని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి వణికిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంత కాలం దీని గురించి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురాలేదు. ఇది ఇక ప్రైవేట్ పరం అయిపోతుందని అందరం మానసికంగా సిద్ధపడ్డాం చాలామంది. ఇంక ఇది అయిపోయింది, దీన్ని ఎవరు సేవ్ చేయలేరు అని. కానీ అదే సమయంలో ఎన్నికలు వచ్చినాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిసి కూటమిగా పోటీ చేయటం, ఎన్నికల్లో హామీ ఇవ్వటం, మేము ప్రైవేట్ పరం చేయటం అని హామీ ఇవ్వటం జరిగింది. ఆ హామీ మేరకు కేంద్రాన్ని అడగటం, అడిగిన వెంటనే కేంద్రం 11,000 కోట్లు మంజూరు చేయటం జరిగింది. కేంద్ర మంత్రి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ని సందర్శించారు. ప్రైవేట్ పరం చేయమని చెప్పారు. అప్పుడు 11,000 కోట్లు మంజూరు చేసినప్పుడు కూడా మళ్ళీ ఏకల వీకారు, ఇది అలా కాదు ఇలా చేశారని. ఇప్పుడు మళ్ళీ కేంద్రం ఇంకో 8,000 కోట్లు మంజూరు చేయబోతుంది. అంటే అసలు ఏమీ చేయనోడిని వదిలేసి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడాల, ముఖ్యమంత్రిగా ఉండి అధికారంలో ఉండి మానసికంగా సిద్ధపడిపోయారు అందరూ, ఇది ప్రైవేట్ పరం అయిపోతుంది, ఈ ప్లాంట్ ఇంక ఉండదని. అలాంటిది ఇవాళ 19,000 కోట్లు ప్లాంట్కి శాంక్షన్స్ వచ్చినాయి కేంద్రం నుంచి. అసలు ఏమీ చేయనోడిని వదిలేసి ఎంతో కొంత మేలు చేస్తున్నాడికి వంకలు పెట్టి నెగటివ్ ప్రాపగాండా చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చివరిగా ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు కావచ్చు, ఈ మేధావులు, కుహనా మేధావులు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, వీళ్ళంతా కూడా ఈ లైన్ పోవటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఆదాయం పోయిందని వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. అసలు రైల్వేల ఆదాయం ఏపీకి రాదు, ఏపీకే కాదు ఏ రాష్ట్రానికి రాదు. రైల్వేల ఆదాయం కేంద్రానికి పోతుంది. రాష్ట్రానికి ఏదైనా వచ్చిందంటే అది రైలు టిక్కెట్లు, సరుకు రవాణా, క్యాటరింగు, ఈ సేవల మీద విధించే జిఎస్టీలో కొంత భాగం, అది కూడా ఏ రాష్ట్ర పరిధిలో ఆ సేవలు జరిగాయో ఆ రాష్ట్రానికి కొద్దిగా దక్కుతుంది. దానికి డివిజన్కి సంబంధం లేదు. ఆ లైన్ డివిజన్లోకి పోయిందనో ఈ లైన్ డివిజన్లోకి వచ్చిందనో రాష్ట్రానికి ఒరిగేదేమీ ఉండదు. కాబట్టి ఇలాంటి ప్రచారాలు నమ్మాల్సిన అవసరం లేదు. Like, share and subscribe to Rajaniti channel.